హాయ్ ఫ్రెండ్స్, నాకు బాగున్నారా? అందరు బాగున్నారా అనుకుంటున్నాను. మరి ఈరోజు దేవుని వాగ్దానంతో నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తన గ్రంథము 32వ అధ్యాయము 8వ వచనము. నీవు ఉపదేశం చేసేందుకు నీవు నడవలసిన మార్గమును నీకు బోధించదు. నెక్స్ట్ రోజు దేవుని వాగ్దానము దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఏమనంటే దేవుడు మీకు ఉపదేశం చేస్తాడంట. మీ కాపరి అయి ఉండి మీకు తోడుగా ఉండి మీకు ఉపదేశం చేస్తాడంట. అలాగే దేవుడు చెప్తున్నాడు, మీరు నడవలసిన మార్గాన్ని మిమ్మల్ని దేవుడు నడిపిస్తాడంట. ఇప్పటిదాకా ఉపదేశం లేని పరిస్థితుల్లో, ఎలాంటి పరిస్థితుల్లో ఎలా బ్రతకాలో తెలియని పరిస్థితుల్లో ఎంతగానో ఇబ్బందికరమైన జీవితం జీవించాలని నాకు తెలియదు. భయపడవాకండి, నేనే నీకు ఉపదేశం చేసేదను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నీవు నడవలసిన మార్గము నీకు బోధించి నడిపించును అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మరి ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో ఉండి ఈ వాగ్దానం చూస్తున్నారో నాకైతే తెలియదు. కానీ భయపడవాకండి, దుఃఖపడవాకండి. దేవుడే మీకు ఉపదేశం చేస్తాడంట. మీరు నడవలసిన మార్గాన్ని బోధించి నడిపిస్తాడంట. మరి ఫ్రెండ్స్, ఈరోజు వాగ్దానం చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరలోకమున్న దేవా, నాయన ఈ వాగ్దానం చూస్తున్న మీ బిడ్డలందరూ ఈ భూలోకంలో ఉన్న వారందరూ నేను నమ్ముకుని వారు శుభ్రత పొందుకొని బాప్టిజం తీసుకొని రక్షణ పొందుకొని ఆత్మను పొందుకొని ఈ ఆత్మ అభిషేకం ముందుకు సాయం చేయండి. ఒకవేళ పొందుకున్నా కూడా మళ్ళా దారి తప్పితే మరణ శుభ్రత పొందుకొని రక్షణ పొందుకొని ఈ ఆత్మను పొందుకొని ఈ ఆత్మ అభిషేకం ముందుకు సాయం చేయండి. ఏసునామమున తండ్రి, ఆమేన్. ఈరోజు వాగ్దానం ప్రార్థన అవసరం వరకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ల్యాండ్ లైన్ నెంబర్కి కాల్ చేయండి. మరియు దేవుని వాగ్దానంతో మళ్ళీగా దేవుని కృపాస్తులందరికీ తోడై నడిపించి కాపాడి సంరక్షించి నిత్య మహిమలో చేర్చునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.